రాష్ట్ర సమగ్రాభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్రాభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు వేడుకలుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తొలుత సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్రాభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు ప్రజల అభిమాన నాయకులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఆయన జీవితం కొనసాగాలని, దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని దీవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జీవితం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఒక విజనరీ నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అందరికీ ఉచితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందజేయడం జరిగింది. దానికి మా పార్టీ నాయకులందరూ కూడా అత్యంత వైభవంగా ఆ ఆనందోత్సవాల మధ్య చేస్తున్నారు. అట్లాగే మా డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, పళ్ళ పంపిణీ కానీ, మజ్జిగ పంపిణీ కానీ, అలాగే మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలు దీవెనలతో, ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.